బ్యాంక్ ఆఫ్ బోరబండ జనరల్ మేనేజర్ నండి. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ నండి. అయితే ఇవాళ సడన్గా మా బోరబండ బ్రాంచ్కి విజిటింగ్కి వచ్చానండి. అయితే ఇవాళ ఏ ఎంప్లాయీ ఎగిరిపోతాడో ఏ ఎంప్లాయీ ఉంటాడో చూద్దాం. ఇంకెవరు రానట్టుంది. సార్ మీరేంటి సార్ ఇలా వచ్చారు? నువ్వేంటయ్యా లేటుగా వచ్చావు? అంటే మీ ఎంట్రీ తర్వాత నా ఎంట్రీ అన్నారు సార్, అందుకని. సరే కానీ అందరికి లోన్ సరిగ్గా ఇస్తున్నావా? మళ్ళీ తిరిగి కడుతున్నారా? ఒక నిమిషం సార్. సార్ వీడు ఈరోజు కడతా అన్నాడు సార్, వీడు రేపు కడతా అన్నాడు సార్, కానీ ఒక్క కస్టమర్ మాత్రం చాలా ఏడిపించేస్తున్నాడు సార్. ఇప్పుడు నేను ఏడిపిస్తా చూడు. తీసుకునేటప్పుడు అయితే బాగానే తీసుకుంటారు. నెంబర్ చెప్పు. 067812. ఓకే. హలో 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 వినపడుతుందా అమ్మా? వినపడుతుంది. రాంగ్ నెంబర్ అండి. నేను ఎవరో చెప్పకముందే రాంగ్ నెంబర్ అని ఎలా అంటావమ్మా? సరే ఏంటో చెప్పండి. అయితే నేను బ్యాంక్ ఆఫ్ బోరబండ జనరల్ మేనేజర్నమ్మా. ఏంటో చెప్పండి. అయితే ఓలేటి లక్ష్మి గారు మా దగ్గర 10,000 అప్పు తీసుకున్నారు. 2 ఏళ్ల నుంచి పైసా కట్టలేదు. ఎవరండి? ఓలేటి లక్ష్మి గారు మా దగ్గర 10,000 అప్పు తీసుకొని 2 ఏళ్ల నుంచి పైసా కట్టలేదమ్మా. ఓ లక్ష్మి, పిలుస్తున్నానంటండి. లక్ష్మి, ఓ లక్ష్మి, ఫోన్ వచ్చింది. హలో, ఎవరు కావాలండి మీకు? అంటే ఇంతసేపు నువ్వు లక్ష్యం కాదమ్మా. అరే నువ్వెవర్రా మధ్యలోని? మీరెవరండి? ఇప్పుడు నేను మళ్ళీ చెప్పాలా బుర్రకథ చెప్పినట్టు? నేను బ్యాంక్ ఆఫ్ బోరబండ జనరల్ మేనేజర్ అయ్యా. స్టెబిలైజరా? మా ఇంట్లో టీవీ లేదండి. అరే నేను నీకేమన్నా చెవుటారా? చెవు దగ్గర పెట్టుకొని ఫోన్ చెవు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఒక నిమిషం ఆగండి. నేను బ్యాంక్ ఆఫ్ బోరబండ జనరల్ మేనేజర్ అయ్యా. అయితే మా దగ్గర ఓలేటి లక్ష్మి గారు 10,000 అప్పు తీసుకొని 2 ఏళ్ల నుంచి పైసా కట్టలేదు. ఓకే మేనేజరా, అర్థమైంది. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారండి? ఒరే మీ దుంపలు దగ్గ. హలో, ఎవరండి మీరు? ఫోన్ చేసి చంపుతున్నారు. ట్యాప్కొకరు వస్తారంటరా మీరు? చెప్పండి, వాటర్ చెప్పండి. అరే వాటర్ ట్యాప్ కాదురా, ఓలేటి లక్ష్మి గారు మా దగ్గర 10,000 అప్పు తీసుకున్నారు. ఎందుకు ఇచ్చారా లోన్ వాళ్ళకి? ఫోన్ ఏది? హలో, ఎవరండి? ఓ మీ దొంపల దగ్గర ఎంతమంది వస్తారా మీరు? హలో, ఎవరండి? అరే నేను బ్యాంక్ ఆఫ్ బోరబండ జనరల్ మేనేజర్ అయ్యా. మా దగ్గర ఓలేటి లక్ష్మి గారు 10,000 అప్పు తీసుకొని 2 ఏళ్ల నుంచి పైసా కట్టలేదు. కొబ్బరి నూనె వచ్చింది, తీసుకో. మీకేమన్నా తమాషాలుగా ఉందేంట్రా? జేబు ప్యాంట్లో ఉంది, తీసుకో. మీకేమన్నా తమాషాలుగా ఉందేంట్రా నేను ఇక్కడ మాట్లాడుతుంటే? కొబ్బరి నూనె వచ్చిందండి. ఇప్పుడు ఆ కొబ్బరి నూనె తీసుకొని యాడ్ రాసుకోవటానికి రా. నేను బ్యాంక్ ఆఫ్ బోరబండ జనరల్ మేనేజర్ అయ్యా. అయితే ఓలేటి లక్ష్మి గారు మా దగ్గర 10,000 అప్పు తీసుకొని 2 ఏళ్ల నుంచి పైసా కట్టలేదు. కడతారా లేదా అని ఫోన్ చేస్తున్నాను. ఒక నిమిషం అండి. సుబ్బారావు, గుడుగు సుబ్బారావు, పైకి వెళ్ళిపోయావా? జై బాబు సుబ్బారావుకి. చెప్పండి. అరే మీకేమన్నా ఎక్కశకాలుగా ఉందంట్రా? మా తాత చచ్చిపోయిందండి. మీ తాత ఎప్పుడు చచ్చిపోయినరా? ఎల్లుండండి. ఎల్లుండి చచ్చిపోతే ఇప్పుడెప్పుడు పాట పాడుతున్నారా? చెప్పండి. నేను బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ అయ్యా. ఓలేటి లక్ష్మి గారు మా దగ్గర 10,000 అప్పు తీసుకున్నారు. ఓలేటి లక్ష్మి గారు మా దగ్గర 10,000 అప్పు తీసుకొని 2 ఏళ్ల నుంచి పైసా కట్టలేదు. కడతారా లేదా అని ఫోన్ చేస్తున్నాను. ఎందుకు ఇచ్చారా వాళ్ళకి లోను? మాట్లాడవేంట్రా? ఎన్నిసార్లు చెప్తారండి అదే? అమ్మా నేను ఓలేటి లక్ష్మి గారు అసలు ఇస్తారా లేదా అని ఫోన్ చేస్తున్నాను. ఇందాక నుంచి వస్తున్నా, సోది చెప్తురా, నాకు చెప్పొచ్చుగా. అరే నేను ఏమైనా సోది చెప్పేలాగా కనిపిస్తున్నాను? అరే నేను బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ అయ్యా. అయ్యో దేవుడా, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టేసి వెళ్ళిపోదాం, పట్టండి. ఎప్పటికి ఇస్తారా వాళ్ళు లోను? సార్ నేనే వెళ్ళి తెచ్చుకుంటాను సార్. ఎట్ట తెచ్చుకుంటావయ్యా? నేనే తెచ్చుకుంటాను సార్.